ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారని, మంత్రిగా ప్రజాప్రతినిధిగా ఉంటూ సొంత లాభం కోసం పనిచేస్తున్నారని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆరోపించారు. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రమాణ స్వీకారం సమయంలో చేసిన వాగ్దానాలను పాటించాల్సిన నిబంధనలు ఏపీలో అమలు చేయడం లేదని, ముఖ్యంగా స్వలాభం చూసుకుంటూ అంతఃకరణ శుద్ధితో చేసిన ప్రమాణాలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. పంచాయతీరాజ్ అటవీశాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని, అందులోని నిబంధనలు పట్టించుకోవడం లేదని, గ్రామాల్లో రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే పవన్ మాత్రం సినిమాలు తీసుకుంటున్నారని విజయ్ కుమార్ విమర్శించారు. ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఉంటూ సినిమాల్లో నటించడమే తప్పు అని రాజ్యాంగంలోని నిబంధనలు చెబుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం హరిహర వీరమల్లు సినిమాను ప్రమోట్ చేసుకోవడం, కలెక్షన్ల లాభం కోసం సినిమా టికెట్ల ధర పెంపుపై దృష్టి పెట్టారని విమర్శించారు. ధరల పెంపునకు సంబంధించిన ఫైలును ఆయనే ప్రాసెస్ చేసినట్లు పవనే చెప్పుకుంటున్నారని, సొంత సినిమా కావడంతో సొంత శాఖ కాకపోయినా ఫైలును ప్రాసెస్ చేయడం అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని అన్నారు. అవినీతి నిరోధక చట్టం 1998 ప్రకారం ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి సొంత లాభం కోసం ఇలాంటి పనులు చేయడం నేరమని తెలియదా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఉంటూ నిబంధనలు తొంగలో తొక్కారని, అధికారాన్ని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేసిన పవన్ కళ్యాణ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అవినీతి నిరోధక శాఖ డీజీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద పవన్ కళ్యాణ్పై చర్యలు తీసుకోవాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సినిమాకు కలెక్షన్స్ రావడం కోసం అధికార దుర్వినియోగం పాల్పడిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండి తన సినిమా టికెట్ల ధరలను అమాంతం పెంచేసి తనను నమ్ముకున్న అభిమానులు, రాష్ట్రంలోని పేదల దగ్గర డబ్బును దోచుకున్నారని విజయ్ కుమార్ ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధిగా సినిమా ఫంక్షన్లకు హాజరు కాకూడదని, సినిమాల్లో నటించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలన్నారు. అలాగే కమర్షియల్ సినిమా థియేటర్లలో మన ఊరు మాట మంతి కార్యక్రమాన్ని నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించారని విమర్శించారు. టికెట్ ధరలు పెంచాలంటే ఫిలిం ఛాంబర్ వాళ్ళు వచ్చి అడగాలని ఆదేశించారని పవన్ కళ్యాణ్ తానే స్వయంగా టికెట్ ధరలు పెంచుకునేలా జీవో ఇప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రిగా ఉండే సినిమా షూటింగ్కి వెళ్లాలంటే ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదని చెప్పి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని, కానీ పవన్ అలా చేయలేదని, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని అన్నారు విజయ్ కుమార్. అలాగే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన వారిపై తిరగబడాలని తన అభిమానులను రెచ్చగొడుతూ హింసను ప్రేరేపిస్తున్నారని విజయ్ కుమార్ ఆరోపించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన అంశం లిక్కర్ స్కామ్ కేసు. ఈ కేసులో ఇప్పటికే చాలామంది వైసీపీ నేతలను అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారనే విధంగా కొంతమంది నేతలతో పాటు మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి అనేక ప్రశ్నలకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా చంద్రబాబుకు లేదని తెలిసి గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ బీజేపీ సహకారంతో జగన్ పైన గెలిచారు తప్ప అంతేమీ లేదని తెలిపారు. జగన్ జైలుకు పంపితే చంద్రబాబు కడుపు మంట ఏమైనా తగ్గుతుందేమో అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సీట్ల పరంగా దెబ్బ తగిలింది అనుకున్నప్పటికీ ఓట్ల పరంగా మాత్రం ఏమీ జరగలేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏడాది కాలంలోనే పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఎంత గట్టిగా నిలబడ్డారంటే అధికార పార్టీ పైన ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చంటూ అన్నారు. కూటమి నేతలు అధికారం కోసం అబద్ధాలు చెప్పారని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించారు సజ్జల. వైసీపీ నేతలను బయటపెట్టడం, జైల్లో పెట్టినంత మాత్రాన వైసీపీ పార్టీ ఎక్కడా వెనక్కి తగ్గదంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అంతేకాకుండా ప్రైవేటు వ్యక్తులతో మద్యం అమ్మకాలు చేయించి బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు చేస్తూ లిక్కర్ అమ్మకాలకు రాచమార్గం చేస్తోంది చంద్రబాబు అంటూ విమర్శించారు. ఈ పద్ధతిని పక్కన పెట్టి మరి సరికొత్త లిక్కర్ పాలసీ తీసుకురావడంతో అది చంద్రబాబుకు నచ్చకపోవడం వల్లే ఇదంతా చేస్తున్నారంటూ సజ్జల ఫైర్ అయ్యారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలకు కూటమి నేతలు కౌంటర్ వేస్తారో లేదో వేచి చూడాలి.